భారతదేశంలోని సిలికా, క్వార్ట్జ్, ఇసుకలో నుంచి వచ్చేటువంటి సిలికా, ఈ కొండల్లో వచ్చేటటువంటి మట్టిలో నుంచి వచ్చేటువంటి క్వార్ట్జ్, ఇప్పుడు నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ఉంది కదా, ఈ రెండింటిని అలాగే తవ్వి పెద్ద పెద్ద వ్యాగన్లలో పోసి వ్యాగన్లను తీసుకెళ్ళి ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి మన కంటైనర్లలో పోసి ఆ కంటైనర్లని చైనాకి పంపిస్తే చైనా ఒక 100 కిలోల మట్టిలో ఒక 5 కిలోల శుద్ధ, ఒక 5 కిలోల క్వార్ట్జ్ కానీ, ఒక 5 కిలోల ఇవి కానీ తీస్తూ ఉంటుంది, సిలికా కానీ. అట్లాగా తీసిన దాన్ని అమెరికాకి, వీటికి సెమీ కండక్టర్ చిప్స్కి వాటికి అమ్ముతుంటుంది. అమెరికానా, దక్షిణ కొరియానా, ఆయా కంపెనీలో ఉన్న చోటకి ఈ మట్టి అంతా అక్కడ పారబోసుకుంటారు వాళ్ళు. అది కాలుష్యం అని చెప్పి ఈ పెద్ద దేశాల వాళ్ళు తీసుకోరు. ఈ నేపథ్యంలో చైనా మీద వరుసపెట్టి అమెరికా ఆంక్షలు విధిస్తున్నటువంటి వేళ చైనా నుంచి కంపెనీలు యువతలకు వచ్చేస్తున్నటువంటి సందర్భంలో చైనా, తైవాన్ల సంయుక్తంగా ఉండేటటువంటి కంపెనీ ఎన్విడా ఏదైతే ఉందో అది మన నెల్లూరు దగ్గరికి రాబోతోంది. నెల్లూరు ప్రాంతంలో పరిశ్రమ పెట్టబోతోంది. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో సెమీ కండక్టర్ చిప్స్ పరిశ్రమ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక షాకింగ్ పరిణామం ఏంటంటే ట్రంప్ సర్కార్ ఎన్విడా మీద నిషేధం విధించింది. H20 చిప్స్ ఏవైతే చైనా తయారు చేసేటువంటి H20 చిప్స్ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది ఎన్విడా నుంచి వచ్చేటటువంటి. ఇది వాస్తవంగా ఆంధ్రాకి రావాలనుకుంటోంది. చైనా నుంచి ఆంధ్రాకు వచ్చేస్తుంది కాబట్టి ఇకపై నిషేధం ఎత్తేమని ల్యాబింగ్ చేయగలగాలి, లేదా మనకి పెద్ద దెబ్బ అవుతుంది అది.